మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. వీడి పేరు కోటి. ఆ దేవుడు వీడికి అందమైన కళ్ళు ఇచ్చాడు, కాని వాటికి చూపు ఇవ్వడం మర్చిపోయాడు. అయినా కోటి ఎప్పుడూ ఆ దేవుణ్ణి తిట్టుకోలేదు. ఎందుకంటే నాకు దేవుడు కళ్ళు ఇవ్వకపోయినా నన్ను కంటికి రెప్పలా చూసుకునే అమ్మా నాన్నల్ని ఇచ్చాడని భ్రమతో దేవుని ఇంకా ఎక్కువగా నమ్మేవాడు. కాని కోవిడ్ సెకండ్ వేవ్ లో వీడి అమ్మా నాన్న కరోనాతో చనిపోయారు. అప్పట్నుంచి వీడిని వీడే తప్ప ఆ దేవుని కూడా నమ్మడం మానేశాడు. ఎవరు వీడి మీద సానుభూతి చూపించకూడదని ఇలా పువ్వులు అమ్ముకుంటూ వాడి జీవనాధారం కోసం వాడే డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. అన్నా, ఒక్క ఫ్లవర్ తీసుకోండి అన్నా. అక్క, ఫ్లవర్స్ తీసుకోండి అక్క. అన్నా, ఒక్క ఫ్లవర్ తీసుకోండి అన్నా. అన్నా, ఒక్క ఫ్లవర్ తీసుకోండి అన్నా. అక్క, ఒక్క పువ్వు తీసుకోండి అక్క. అక్క, ఒక్క పువ్వు తీసుకోండి అక్క. అక్క, ఒక్క పువ్వు తీసుకోండి అక్క. అన్న, ఒక్క పువ్వు తీసుకోండి అన్న. అక్క, ఒక్క పువ్వు తీసుకోండి అక్క.
అక్క ఒక్క పువ్వు తీసుకోండి అక్క. అన్నా ఒక్క పువ్వు తీసుకోండి అన్నా. అన్నా ఒక్క పువ్వు తీసుకోండి అన్నా. అన్నా ఒక్క పువ్వు తీసుకోండి అన్నా. ఎంత బాబు? 20 రూపీస్ అన్నా. సరే బాబు. థ్యాంక్స్ అన్నా. హ్మ్. అన్నా ఒక్క ఫ్లవర్ తీసుకోండి అన్నా. ఆహా, అక్క వద్దురా. ఒక్క ఫ్లవర్ తీసుకోండి అక్క. అన్నా ఒక్క ఫ్లవర్ అన్నా. అక్క ఒక్క ఫ్లవర్ తీసుకోండి అక్క. అక్క పూలు తీసుకోండి అక్క. అన్నా ఒక్క పువ్వు తీసుకోండి అన్నా. పొద్దున్నుంచి ఒక్క పువ్వు పోలేదన్నా. ప్లీజ్ అక్క. అన్నా ఏ పోరా. ఆ, తీసుకోవచ్చు కదా, పోనీ నేను తీసుకోవన్నా? అక్క డబ్బులు ఇవ్వలేదక్క. ఏరా నన్నే డబ్బులు అడుగుతావా? అసలు ఈ పార్క్ లో పువ్వులు అమ్ముకోవడానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చాడ్రా? రేపటి నుంచి పార్క్ వచ్చావో పార్క్ మీ నాన్నదా అక్క? ఆశ, ఇంకా నయం, వాడు మీ బాబుదా అనకుండా మర్యాదగా మీ నాన్నదా అన్నాడు. ఈ పార్క్ ఎవరిదైతే నీకెందుకురా గుడ్డి వెదవా? అమ్మా ఆశ, అయ్యో ఏంటో అసలు ఇది. ఏమనుకోకురా. సారీ తమ్ముడు. నన్ను నెట్టింది ఆకైతే మరి నువ్వెందుకు అక్క సారీ చెప్తున్నావు? నిన్ను నెట్టింది నేనేరా. మీ ఇద్దరి మాట ఒకేలా ఉండొచ్చు కానీ నన్ను నెట్టింది ఆకే. ఆ విషయం నీకెలా తెలుసురా? ఈ అక్క వాడిన పర్ఫ్యూమ్ జాస్మిన్, ఆ అక్క వాడిన పర్ఫ్యూమ్ శాండిల్. నువ్వు నిజంగా జీనియస్ రా. అయినా అక్కది సారీ చెప్పే స్వభావం కాదులే అక్క. రేయ్ నా స్వభావం గురించి నీకెందుకురా? చెయ్యుపింది చాలుగా నువ్వు రావే. ఉండవే ఆశా, ఫస్ట్ వాడికి సారీ చెప్పు. సారీ చెప్పటం కాదు, చెప్పుతో కొట్టాలి. దీన్ని మార్చి అసలు వీడిని కాదు, ఇలాంటి ఎదవని కనీ రోడ్ మీద వదిలేసిన వీడి అమ్మ నాన్నని చెప్పుతో కొట్టాలి. నువ్వెక్కడ దొరికావే? ఇది మారదు ఇంకా. ఇది ఇంతేరా. ఇలాంటి ఎదవని కనీ రోడ్ మీద వదిలేసిన వీడి అమ్మ నాన్నని చెప్పుతో కొట్టాలి.